హాయ్ గైస్, వెల్కమ్ టు ఇరుముడి మూవీ ట్రైలర్ రివ్యూ. నిన్న రిలీజ్ అయిన ఇరుముడి మూవీ ట్రైలర్ చూసాక ఒకటే అనిపించింది భయ్య, స్వామి అయ్యప్ప చాలా రోజులకి మా రవాణాకి మంచి హిట్ ఇవ్వబోతున్నావు అయ్యప్ప అన్నట్టు అనిపించింది. ఇంకా ట్రైలర్ అంతా చూసిన తర్వాత నిజంగా బయట జరిగే సిచ్యువేషన్స్ అలా కనిపించింది నాకైతే. ట్రైలర్లో ఎలా చూపించడానికి ట్రై చేశారంటే, త్రినాథ్ వాళ్ళ పాప 5th క్లాస్ అయిపోయి 6th క్లాస్ కోసం హై స్కూల్లో జాయిన్ అవుతుంది. కానీ ఆ హై స్కూల్లో అమ్మాయిలు చనిపోవడం మిస్ అవడం చూసిన త్రినాథ్ వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తాడు. తర్వాత స్వామిమాల వేసిన త్రినాథ్ ఆ అమ్మాయిని ఎలా కనిపెడతాడు అనే ఇంటెన్షన్ తో ట్రైలర్ ని కట్ చేశాడు శివ నిర్వాణ్. ఎవరేమనుకున్న ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది. కానీ ఇలాంటి ఉమెన్ ట్రాఫికింగ్, అమ్మాయిల్ని చంపేయడం లాంటి సినిమాలు చాలానే వచ్చాయి కదా, ఇందులో కొంచెం మారిస్తే బాగుంటదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే జనాలకి ఏమాత్రం రొటీన్ గా అనిపించినా రవణ సినిమాలు చూడరు థియేటర్ లో. ఇంకా ట్రైలర్ లో క్యారెక్టర్స్ ని చూసినంత వరకు అయితే రవణ యాక్టింగ్ ఇచ్చి పడేశాడు చాలా రోజుల తర్వాత. ఆ తర్వాత కూతురు రోల్లో చేసిన నక్షత్ర కూడా తన ఇన్నోసెంట్ యాక్టింగ్ తో చాలా మెస్మరైజ్ చేసింది. ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, అజయ్ ఘోష్ లాంటి వాళ్ళకి కూడా మంచి స్కోప్ ఉన్నట్టు తెలుస్తుంది మూవీలో. ఈ మూవీకి జీవి ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ చాలా ప్లస్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ట్రైలర్ లో ఇచ్చిన బీజిఎం చాలా బాగుంది. ఆ తర్వాత కనిపించిన యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా నాకు నచ్చింది ఈసారి. ఓవరాల్ గా ట్రైలర్ గురించి చెప్పాలంటే ఈసారి రవాణాకి మంచి హిట్ పడుతుందేమో అని అనిపిస్తుంది. చూడాలి మరి ఆడియన్స్ థాట్ ఎలా ఉంటుందో తెలియదుగా. ఇప్పుడు దాకా ఎవరైనా ట్రైలర్ ని చూడకపోతే వెళ్ళి చూసండి. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో చెప్పండి.